23 నెలల కాంగ్రెస్ పాలన ఎట్లున్నది అంటే ఏం చెప్తారు? భయంకరంగా ఉంది. ఇవాళ మేము జూబ్లీ హిల్స్ అభ్యర్థితోటి తిరుగుతున్నాం. మేము దాదాపు వారం రోజుల నుంచి ఏ గల్లీకి పోయినా ఏ వార్డుకు పోయినా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఆ వార్డులలో అంటే ఎక్కడి చెత్త అక్కడే ఉన్నది. మురికి మొత్తం అది క్లీన్ చేసేవాళ్ళు లేరు, మాట్లాడేటోళ్ళు లేరు, పట్టించుకునే పరిస్థితి లేదు. మా గల్లీలలో మోర్లు క్లీన్ చేసేటువంటి మనుషులే దిక్కులేరు, పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి గట్లాంటి పరిపాలన మాకెందుకమ్మా, మళ్ళీ మాకు కేసీఆరే రావాలి, కేసీఆర్నే గెలిపించుకుంటాం. కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన నవీన్ యాదవ్ 1,00,000 మెజారిటీతో నేను గెలుస్తానంటున్నా. ఎట్లా గెలుస్తాడు అంటే గల్లీలలో మేము చూస్తూ ఉన్నాం. అంత నేర చరిత్ర పిల్లోడిది, నేర చరిత్ర. ఎక్కడ పోయినా కూడా దాదాపు ఒక 9 మందిని చంపిండు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు అసలు ఏం ప్రజల గురించి కానీ ప్రజల సమస్యల గురించి కానీ అంత పెద్దగా అవగాహన లేదు. ఇవల్ల ఆయన వెంట తిరుగుతున్న వాళ్ళు కూడా ఆడవాళ్ళను ఎప్పటికప్పుడు వెంటబడి వేధించి నానా ఇబ్బందులు పెట్టినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులే ఇవాళ ఆయన పక్కన ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి అట్లాంటి వ్యక్తికి ఇక్కడ అస్సలు గెలుపు అనేది ఉండదు. ఆయనను అందరూ కూడా అసహించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ జూబ్లీ హిల్స్ ప్రజలు కేసీఆర్ను మేము గెలిపించుకుంటాం, మళ్ళా తర్వాత కేసీఆర్ అధికారంలోకి రావాలి అనేది చాలా బలంగా చెప్తున్నారు.